జై జానుని సర్ప్రైజింగ్‌గా డిన్నర్‌కి తీసుకువెళ్తాడు. అక్కడ చాలా బాగా అరేంజ్ చేసి ఉంటాడు. వావ్! చాలా బాగుంది సార్ అని జాను చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడు జాను, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఈరోజు ఈ డిన్నర్‌లో నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను అని జై అంటాడు. అలాగే సార్, అబ్బా! ఎంత బాగుందో ఈ డెకరేషన్ మొత్తం కూడా అని జాను చాలా సంతోషపడుతూ, ఇదిగోండి సార్ తినండి అని స్పూన్‌తో తినిపించబోతూ ఉంటే జై నోరు తెరుస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర తులసి వాళ్ళు అందరూ అన్నం తింటూ ఉంటారు. కొత్త ఆవకాయతో అన్నం కలిపి వాళ్ళమ్మ లక్ష్మి అందరికీ కూడా ముద్దలు పెడుతూ ఉంటుంది. ఇదిగో జాను తిను అని చెప్తూ, అరే జాను ఇక్కడ లేదు కదా, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా అని బాధపడుతూ ఉండటంతో, ఉండమ్మా ఇప్పుడే ఫోన్ కాల్ చేస్తాను అని తులసి జానుకి ఫోన్ చేస్తుంది. ఇక జాను సరిగ్గా జైకి నోట్లో పెడుతున్నప్పుడే, అరే అక్క దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది అని నోట్లో పెట్టకుండానే పక్కన పెట్టేసి, అక్క ఎలా ఉన్నారు, ఏంటి కొత్త ఆవకాయ అన్నంతో అన్నం తింటున్నారా అని వీడియో కాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడుతూ ఉంటుంది. అక్క, నేను మీ అందరినీ కూడా మిస్ అవుతున్నాను అక్క, నేను మా ఆయనతో భోంచేస్తున్నాను చూడు అని చూపిస్తూ ఉంటుంది. ఓకే జాను అని అలా ఫోన్ మాట్లాడేసి పెట్టిన తర్వాత ఇక జాను జైకి తినిపించాలన్న విషయం కూడా మర్చిపోయి, నాకు అక్క వాళ్ళంటే అందరూ చాలా ఇష్టం, వాళ్ళని నేను చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉంటుందో అని తనకు తానే తింటూ ఉంటుంది. ఇక జైకి తినిపించకపోవటంతో జై కోపంతో రగిలిపోతూ, అయితే తినిపించమని ఒక్క మాట కూడా అడగకుండా అలాగే మౌనంగా ఉంటాడు. తర్వాత జాను తినేసి చేయి కడుక్కోవటానికి వెళ్ళగానే వేరొకరికి ఫోన్ కాల్ చేసి, నాకు వెంటనే రేపు ఉదయానికల్లా జామర్స్ కావాలి అని చెప్తూ ఉంటాడు.